నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి ఆన్లైన్ మీడియాకు బానిసై తాము నిర్వర్తించాల్సిన విధులను మర్చిపోతుంది. అసలు ఇలా బానిస కావడానికి కారణాలేంటో ప్రముఖ సైబర్ లా ఎక్స్పర్ట్ సాయి సుశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయి సుశాంత్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటో చెప్తారా? ఈరోజు చూసినట్టయితే సోషల్ మీడియా అకౌంట్ లేని మనిషి ఉంటాడా అనే ఆశ్చర్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే చాలా పాపులర్గా యూజ్ చేస్తున్నారు అందరూ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలాంటివి. మెయిన్గా ఈ కమ్యూనికేషన్ కోసం ఎక్కువ వాడుతున్నారు. స్టూడెంట్స్ అవనివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ అవనివ్వండి, కార్పొరేట్ కంపెనీస్ అవనివ్వండి, అందరూ మెయిన్ ఐడియా ఏంటంటే ఈ కమ్యూనికేషన్. ఈరోజు ఫోన్లు, తర్వాత చాటింగ్, ఎస్ఎంఎస్ ఇలాంటివితో పాటు సోషల్ మీడియా అనేది చాలా ప్రారంభంగా వాడుతున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడో ఏదో కంట్రీలో ఉన్న మనుషులతోటి ఇంటరాక్ట్ అవుతున్నాం. మన పాత ఫ్రెండ్స్ తోటి జరుపుకున్న తీపి జ్ఞాపకాలను మళ్ళీ రివైండ్ చేసుకుంటున్నాం ఇంకోసారి మనం. సో ఇది ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక మనిషి జీవితంలో సోషల్ మీడియా అనేది. పర్సనలే కాదు, ప్రొఫెషనల్గా కూడా దీన్ని వాడడం జరుగుతుంది. చాలా కంపెనీస్ ఈ మధ్య రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ఈ సోషల్ మీడియా అనేది ఛానల్ని వాడుతున్నారు. జాబ్స్కి కూడా మనం లింక్డ్ఇన్ని చూసినట్టయితే చాలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా కంపెనీస్ లింక్డ్ఇన్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. లింక్డ్ఇన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా, ఒక మంచి ఆన్లైన్ మీడియా టూల్గా ఉపయోగపడుతుంది ఈరోజు. సార్, అసలు ఈ ఫేస్బుక్లో మనం ప్రొఫైల్ పిక్స్ కానీ లైక్ షేర్స్, లైక్ కామెంట్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా, దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందా? తప్పకుండానండి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఏమవుతుందంటే ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది ఈ ప్రొఫైల్ పిక్చర్స్ అవనివ్వండి, డిస్ప్లే పిక్చర్స్ కానివ్వండి, వాళ్ళది కాకుండా సెలబ్రిటీలు కానీ లేకపోతే ప్రముఖ పాపులర్ అయిన పీపుల్ని కానీ ఆ ఫొటోస్ ఎక్కువ వాడుతున్నారు ఇవాళ డిస్ప్లే పిక్చర్స్గా లేకపోతే ప్రొఫైల్ పిక్చర్స్గా. కానీ తెలియకుండా వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇలా వాడడం అనేది మనకి చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఈ ఫోటో ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో ఆ ఫోటో మనం ఆ ఓనర్ది దగ్గర నుంచి పర్మిషన్ కూడా మనం తీసుకోవటం లేదు. ఎక్కడైతే అవైలబుల్గా ఉందో ఇవాళ మనం సెర్చ్ చేస్తున్నాం, ఈ దొరికిన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఇమేజ్ని పెడుతున్నాం. అండ్ ఇదొకటే కాదు, ఆ పర్టికులర్ ఫోటో పెట్టుకోవడం వల్ల ఆ పర్సన్కి మనం ఏదో ఒక రకంగా సంబంధం ఉందేమో అనే అభిప్రాయం జనాల్లో చాలా మటుకు కలుగుతోంది. సో అలా చాలా రకమైన మోసాలు, ఫ్రాడ్లు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. మనం చూసినట్టయితే చాలామంది ప్రముఖ పాపులర్ సెలబ్రిటీలు ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పేరు, ఒరిజినల్ పేరు కాకుండా వీళ్ళ పేరు పెట్టుకొని వాడుతున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఎందుకంటే మనం వేరే వ్యక్తి ఫోటో పెట్టుకొని మన పేరు పెట్టుకునే వల్ల ఏమవుతుందంటే ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం మనం. అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ, అంటే వర్చువల్ ఐడెంటిటీని మనం తీసుకుంటున్నాం వాళ్ళ పర్మిషన్ లేకుండానే. అండ్ ఇది ఒకటే కాకుండా మనం ఈరోజు చూసినట్టయితే ఈ పిక్చర్స్, ఈ ఫొటోస్ మనం ఇంటర్నెట్ నుంచి తీసుకుంటున్నాం. ప్రాపర్ పర్మిషన్స్ కానివ్వండి, లేకపోతే కాపీరైట్ ఉందా లేదా అనే విషయానిపై మనం దృష్టి లేదు. మనం చాలా తక్కువగా దీని గురించి అవగాహన ఉండడం వల్ల తెలుసో తెలియకో మనం ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మనకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం అదొకటే కాదు, ఈరోజు ఏ పోస్ట్ చూసినా, ఎక్కడ లైక్ చేసినా మనకి అది కూడా మనం కొంతవరకు మనం నియమాలు ఏంటి, అసలు ఏం పాటించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది మనకు అర్థమైనట్టయితే మనం ఈ సోషల్ మీడియాని ప్రాపర్గా మిస్యూజ్ చేయకుండా వాడుకునే అవకాశం మాకు చాలా మంచి మీడియా ఇది. నేను ప్రతి ఒక్కరిని రికమెండ్ చేస్తాను సోషల్ మీడియా మీద అకౌంట్ పెట్టుకోమని. ఎందుకంటే ఇది చాలా బెనిఫిట్స్ చేస్తుంది. ఇప్పుడు నా విషయమే తీసుకోండి, నేను చాలామంది నా పాత స్నేహితుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు అసలు ఎక్కడెక్కడో ఏ దేశాల్లోనో ఉన్నారు. వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళు, ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము కలుసుకోవడం జరిగింది ఫేస్బుక్ ద్వారా. అలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మనకి ఈరోజు చూసినట్టయితే. కానీ మోస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్రొఫైల్ పిక్చర్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి తెలియకుండానే మనం తప్పులు చేస్తున్నాము, తప్పులకి బానిసలు అవుతున్నాము. మనం ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే ఈ సెలబ్రిటీల ఫోటోలు మోస్ట్ పవర్ఫుల్గా ఉమెన్ టార్గెట్ చేస్తున్నారు, ఉమెన్ సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి, వాళ్ళ ఫోటోలను ఎక్కువగా వాడుతున్నారు. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోటోగ్రాఫ్స్లో మనం ఎంతవరకు యాంటీవైరస్ స్కాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా వైరస్ ఉండొచ్చు. సో ఆ ఫోటోగ్రాఫ్ పెట్టడం వల్ల
సపోజ్ వైరస్ కనుక ఉన్నట్టయితే ఆ ఫొటోస్లో మన కంప్యూటర్ దానివల్ల నష్టపోతుంది. మన కంప్యూటరే కాదు, మిగతా మన ప్రొఫైల్ ఓపెన్ చేసి క్లిక్ చేసే వాళ్ళ కంప్యూటర్లు కూడా నష్టమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎటువంటి తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో ఈ డిస్ప్లే పిక్చర్స్ కానివ్వండి, లేకపోతే ఇది ఇచ్చే బెనిఫిట్స్ మనం యూజ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఎవరెవరో మనకి ఫొటోస్ పెట్టి మనకు ట్యాగ్ చేస్తుంటారు కదా, సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా? ఈ ట్యాగింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఈరోజు మనం ఒక వీడియో పోస్ట్ చేసినా, ఒక ఫోటో పోస్ట్ చేసినా, ఈరోజు మనం మన ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు మీ 10 మంది కలిసి ఒక ఫోటో తీసుకుంటే ఆ 10 మంది ఉన్నట్టయితే మాత్రమే ట్యాగ్ చేయండి. లేనప్పుడు మీరు ట్యాగ్ చేస్తే ఏమవుతుంది అంటే అన్నెసెసరీగా మనకి ఈ ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మన ఫేస్బుక్ అకౌంట్ కూడా స్లో అయిపోతుంది అండ్ ప్రతిదానికి ట్యాగ్ చేయడం వల్ల మెమరీ కూడా క్లాగ్ అయిపోతుంది. సో ఇలాగ మనకి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది ఇప్పుడు కామెంట్ రాసినా, ఒక వీడియో షేర్ చేసినా, ఒక ఫోటో షేర్ చేసినా మనం చాలా కమెంట్లు రాస్తున్నాం. అంటే ఫోటో వేరే ఉంటుంది, మనం రాసే కమెంట్ వేరే ఉంటుంది. ఫన్నీ పిక్చర్స్ అంటూ ఉంటాం వీటిని. అదేంటంటే పిక్చర్కి తర్వాత మనం రాసే రాతకి రెండిటికి సంబంధం ఉండదు. అది జస్ట్ ఒక హాస్యం క్రియేట్ చేయడానికి, లేకపోతే ఒక కామెడీ క్రియేట్ చేయడానికి మనం నార్మల్గా ఇటువంటి పిక్చర్స్ షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇలా షేర్ చేసుకోవడం కాకుండా వాటిలో మనం వేరే వాళ్ళని కూడా ట్యాగ్ చేస్తున్నాం. ఇది కూడా ఒక రకమైన క్రైమ్కి దారితీస్తుందండి. ఎందుకంటే తెలుసో తెలియకుండా ఇప్పుడు మనం వాడే ఫోటోలో ఏదైనా సెలబ్రిటీ లేకపోతే ఎవరైనా పాపులర్ పర్సన్ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం హర్ట్ చేస్తున్నాం. సో తెలుసో తెలియకో మనం ఆ ఒక క్రైమ్ని నిర్వర్తిస్తున్నాం. అండ్ ఇది ఒక షేర్ చేసుకోవడం వల్ల మనం మాత్రమే కాదు, ఎవరినైతే ట్యాగ్ చేశారో వాళ్ళకు కూడా మనం రెస్పాన్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోజున ఈ క్రైమ్లో ఒక భాగం అవుతున్నారు మనం షేర్ చేసుకునే దానివల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మనం మాత్రమే కాకుండా మన స్నేహితులు లేకపోతే మనం ట్యాగ్ చేసిన వాళ్ళు కూడా తగిన లీగల్ యాక్షన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకొని ఎక్కడైతే కావాల్సినప్పుడే మనం ట్యాగ్ చేసుకొని అన్నెసెసరీగా ఉన్నప్పుడు ట్యాగ్ చేయకుండా ఉంటే మెమరీ క్లాగ్ పోదు, మనం ఎటువంటి ప్రాబ్లము ఫేస్ చేయము. లేకపోతే ఏమవుతుందంటే మనం ఇలాంటి లీగల్ యాక్షన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కాపీరైట్ సమస్య లేకపోతే వేరే సమస్యలు కూడా మనకి తలెత్తే అవకాశం కనపడుతుంది. ఓకే సార్, మనము ఇప్పుడు ఇవన్నిటి నుంచి సేవ్ అవ్వడానికి ఏమైనా తీసుకోవాలా సార్ జాగ్రత్తలు? తప్పకుండా రండి. కొన్ని చిన్న చిన్న మెజర్స్ మనం తీసుకోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం ప్రొటెక్ట్ అవ్వడానికి. చాలా చిన్న చిన్న మెజర్సే చెప్తున్నాను, కానీ ఇదేంటంటే బేసిక్ మెజర్స్ అంటాం వీటిని. ఇది తీసుకోవడం వల్ల చాలా మటుకు మనం ప్రొటెక్ట్ అవుతున్నాం. కాకపోతే 100% ప్రొటెక్షన్ ఎక్కడా ఉండదు. కాబట్టి నేను చెప్పేవి రీజనబుల్గా మనం పాటిస్తే రీజనబుల్లీ సేఫ్ అంటూ ఉంటాం మేము. అంటే ఏంటంటే మనం చేయాల్సిన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం. ఆ తర్వాత ఏదైనా జరిగినా మనకి డ్యామేజ్ లేకపోతే లయబిలిటీ కానీ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూసినట్టయితే పిక్చర్స్ మనం ఇప్పుడు ప్రైవేట్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెట్టింగ్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే మనం మాత్రమే చూడొచ్చు, లేకపోతే మనం ఫ్రెండ్స్ మాత్రమే చూడొచ్చు. ఆ ఫ్రెండ్స్ కూడా ఏ ఫ్రెండ్స్ చూడాలి ఏ ఫ్రెండ్స్ చూడకూడదు అనే లిస్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఫేస్బుక్ నుంచి ఆ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేసినందువల్ల ఏమవుతుందంటే మనం షేర్ చేసుకున్న పిక్చర్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు స్ట్రేంజర్స్ చూడలేకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెండోది ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రెండ్షిప్. చాలామంది ఈరోజు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అని ఆన్లైన్ ఫ్రెండ్షిప్ క్లబ్స్ అని స్టార్ట్ చేసుకుంటున్నారు. సో దీని ద్వారా వాళ్ళు ఏంటంటే సోషలైజింగ్ అని చాలా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఫేస్బుక్లో కొత్తగా ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్లో పాత వాళ్ళతోనూ కలుస్తున్నాం, కొత్త వాళ్ళతోనూ కలుస్తున్నాం. పాత వాళ్ళని కలిసినప్పుడు మనం కొత్తగా ఏం ఫీల్ అవ్వటం లేదు, బికాజ్ మన పాత ఫ్రెండ్సే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అదే కొత్త వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో స్నేహం చేసుకుంటే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇదంతా వర్చువల్ ప్లాట్ఫామ్. ఒకరినొకరు చూడడం, జస్ట్ ఆన్లైన్లో మనం చాట్ చేసుకుంటాం. చాలా రకాలమైన ఫ్రాడ్స్ కానివ్వండి, మోస్ట్గా ఉమెన్ టార్గెట్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ పిక్చర్స్ కానివ్వండి చాలా మిస్యూజ్ అవుతున్నాయి.
అందుకని నేను అందరికీ చెప్పేది, మోస్ట్లీ ఉమెన్కి నేను చెప్పేది రిక్వెస్ట్ ఒకటి, మీరు ఫేస్బుక్ ప్రొఫైల్లో దయచేసి హై క్వాలిటీ క్లోజప్ సెల్ఫ్ ఇమేజెస్ మాత్రం పెట్టుకోకండి. గ్రూప్ ఫొటోస్ పెట్టడానికి ట్రై చేయండి, లేకపోతే కొంచెం దూరంగా మీరుండే ఫొటోస్ పెట్టండి. మరి క్లోజప్గా పెట్టకుండా కొంచెం దూరంగా మీరు కనిపెట్టేటట్టు ఫోటో పెట్టుకుంటే అది మిస్యూజ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా షేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఫ్రెండ్స్ నుంచి చాలా ఈ గేమింగ్ అనేది చాలా పాపులర్గా జరుగుతుంది. ఇప్పుడు ఇన్విటేషన్స్ చాలామంది మనకి ఈ గేమ్స్కి ఇన్వైట్ చేస్తున్నారు, వాటిలో కూడా ప్రాబ్లం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే ఈ రకమైన గేమ్స్లో కూడా ఈరోజు వైరస్ అని మాల్వేర్ అని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే మనం చాలా తక్కువగా మనకి అవగాహన ఉండడం వల్ల దాని మీద క్లిక్ చేసి వాటికి బానిస అవుతున్నాం. సో అది బానిస అయితే మన కంప్యూటరే కాదు, మన ఈమెయిల్, మన అకౌంట్ కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం మనకు కనపడుతున్నాయి. ఇదొకటే కాకుండా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నా లేకపోతే కమెంట్ చేసినా దయచేసి ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని హర్ట్ చేసి కమెంట్లు మాత్రం చేయకండి. ఎందుకంటే అలాంటి ఒక కమెంట్ షేర్ చేసినా, అది లైక్ చేసినా లేకపోతే షేర్ చేసుకున్నా మనకి ప్రాబ్లం వస్తుంది. ఈరోజు మనం ట్విట్టర్లో చూసినట్టయితే చాలామంది ట్విట్టర్ని పాపులర్ ప్లాట్ఫామ్గా వాడుతున్నారు. పాసిబిలిటీ ఉంటుందో రీట్వీట్ కూడా చేస్తున్నారు, అంటే ఎవరో చేసిన ట్వీట్ని మనం మళ్ళీ రీట్వీట్ చేస్తున్నాం. దానికి కూడా మనం లీగల్గా కాన్సిక్వెన్సెస్ లేకపోతే లయబిలిటీస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దానిలో కూడా ఏదైనా కమెంట్ కానివ్వండి లేకపోతే మీరు రాసిన ఏదైనా ఒక లైన్ ఎవరి మనోభావాలైనా గాయపడిస్తే దానికి కూడా వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ట్వీట్ ఒకటే కాదు, రీట్వీట్కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది మనం ఈరోజు గ్రహించాలి అని చెప్పి నేను ప్రతి యూజర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే చాలా మంది ఇప్పుడు చాలా కొత్త క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఎంత ఎడిక్షన్ వచ్చేసిందంటే ఫేస్బుక్ మీద స్టేటస్ అప్డేట్స్ అంటాం మనం, అంటే మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మన ఫ్రెండ్స్తో కానివ్వండి, మన ఫేస్బుక్లో ఉన్న మన తోటి మెంబర్స్తో కానివ్వండి షేర్ చేసుకుంటున్నాం. ఇలా చేసుకోవడం వల్ల నేనేమంటానంటే దొంగ చేతులకి తాళాలు ఇచ్చినట్టు అంటారు కదా, ఆ రకంగా అంటాను. ఎందుకంటే చాలా చోట్ల మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు నేను బెంగళూరు వెళ్తున్నాను అనుకోండి, ఫ్లయింగ్ టు బెంగళూరు అని మనం గూగుల్ మ్యాప్లో లొకేషన్ కూడా చెప్తాం. అది ఎలా ఉంటుందంటే నా ఇంట్లో ఈ బీరువాలో నగలు ఉన్నాయి, ఈ బీరువాలో డబ్బు ఉంది అని ఎలాగైతే మనం ఒక మనిషికి చెప్తామో అలాంటి సూచనలు ఇవి ఇస్తాయి. ఈరోజు మనకు తెలుసో తెలియకో అటువంటి సూచనలు చాలా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. ఈ గ్యాదరింగ్కి కూడా చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మనం రియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీ రియల్ ఫోన్ నెంబర్ కానివ్వండి లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కానివ్వండి, మీ డే టు డేలో జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, ఇవి పోస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మనం ఇలాంటి క్రైమ్స్ని కానివ్వండి లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం అరికట్టించవచ్చు. సో ఇలా కాకుండా మనం ఈ మోస్ట్ ప్రాబబుల్గా ఈ వీడియోస్ కూడా షేర్ చేసుకునేటప్పుడు ఏది ఆథరైజ్డ్ ఏది అన్ఆథరైజ్డ్ అంటే ఇప్పుడు మనకు చిన్న అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సినిమా టోరెంట్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇంటర్నెట్ నుంచి, లేకపోతే ఒక పాట ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకున్నాం, అలాంటివి షేర్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు కూడా తెలుసో తెలియకో ఆ క్రైమ్ ఏదైతే ఇప్పుడు జరిగిన క్రైమ్లో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. సో మనం ఇలాంటి చిన్న జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ అలాంటి బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా క్రెడిట్ కార్డు కొంతమంది షేర్ చేసుకుంటున్నారు. ఆస్ట్రిక్స్ ఇప్పుడు పాస్వర్డ్స్ చూసినట్టయితే ఆస్ట్రిక్స్ అనే చిన్న స్పెషల్ క్యారెక్టర్స్ వాడి పాస్వర్డ్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్ నంబర్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ హ్యాష్ లేకపోతే హ్యాస్ట్రిక్లో ఉన్నవి కూడా కనపడతాయి. చాలామందికి అది అవగాహన లేకుండా చాలా ఈ లాంగ్వేజ్ కూడా అంతే, ఇప్పుడు మనం అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా ఈ ఆస్ట్రిక్స్లో వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే తెలుసో తెలియకో ఆస్ట్రిక్స్ నుంచి కూడా మనకి ఇలాంటి లాంగ్వేజ్ ఏదైతే మన అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ కూడా మనం ఉపయోగిస్తున్నాం, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉపయోగిస్తున్నాం. కాబట్టి దానికి కూడా చట్టాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఈరోజు చూసినట్టయితే ఇండియాలో సైబర్ లా అనేది ఒకటి ఉందండి మనకి, దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటాము. 2000 సంవత్సరంలో ఇది వచ్చింది. ఇప్పుడు దానిలో అమెండ్మెంట్ కూడా జరిగింది, 2008లో అమెండ్మెంట్ జరిగింది. సో ఇందులో కొన్ని కొత్త కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్కి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన క్రైమ్స్ కూడా డిఫైన్ చేయబడ్డాయి. దానికి పెనాల్టీస్ పనిష్మెంట్స్ కూడా అందులో ఉన్నాయండి. సో ఇది అవగాహన లేకపోవడం వల్ల చాలా శాతం మంది తెలుసో తెలియకో ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు, సైబర్ నేరాలకి. దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే
ఈ మీ ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే మీ సోషల్ మీడియా అకౌంట్ మీ వర్చువల్ పర్సనాలిటీ అంటాం మేము. అంటే ఇప్పుడు ఏ రకంగా అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్, మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం మెయింటైన్ చేస్తామో, అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ సోషల్ మీడియాని మన క్యారెక్టర్ని అనలైజ్ చేయడానికి ఎలాంటి పోస్ట్ చేస్తున్నాం, ఎలాంటి కామెంట్స్ రాస్తున్నాం, ఎలాంటి పిక్చర్స్ షేర్ చేసుకుంటున్నాం, ఇలాంటి వాటినన్నిటిని పరిశీలించి మన క్యారెక్టర్ అనేది అండర్స్టాండ్ చేస్తున్నారు. సో దీనివల్ల చాలామంది ఉద్యోగాలు కూడా నష్టపోతున్నాయి. సో ఇంత ఇంపార్టెంట్గా యూజ్ చేసే సోషల్ మీడియాని కొంత జాగ్రత్తలతో మనం వాడుకుంటే, సోషల్ మీడియా కన్నా పెద్ద మీడియా నాకు తెలిసి ఇంత ఉండదు. ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్న సోషల్ మీడియాలో కొన్ని జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే అంతకన్నా మనం చాలా ఎంజాయ్మెంట్ మనం పొందొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మన ప్రొఫైల్ పిక్స్ కానీ కవర్ పేజెస్ కానీ మనం దగ్గర నుంచి అందరు షేర్ చేసుకుంటారు కదా, అలా షేర్ చేసుకోకుండా ఏమైనా ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవచ్చా? తప్పకుండా రండి. ప్రైవసీ సెట్టింగ్స్ ఇప్పుడు మనం ఫేస్బుక్లో చూసినట్టయితే ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. అందులో అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత అందులో పర్మిషన్స్ అని ఉంటాయి. పర్మిషన్స్ అంటే ఎవరెవరు ఈ పిక్చర్ని చూడొచ్చు, నేను ఒక్కడిని లేకపోతే ఈ ఫలానా ఫ్రెండ్స్. సో ఎంతమంది ఇప్పుడు మా కజిన్స్కి ఉన్నారు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. సో కొన్ని కజిన్స్కి చూపెట్టాలని అనుకుంటాం, కొన్ని ఏమో ఫ్రెండ్స్కి చూపెట్టాలని అనుకుంటాం. అలాంటప్పుడు ఎవరెవరు ఏమేమి చూడొచ్చు నిర్ణయించుకునే హక్కు ఫేస్బుక్ మనకి ఇచ్చింది ఈ సెట్టింగ్స్ ద్వారా. కాకపోతే ఏంటంటే ఇది ఎనేబుల్ చేసుకొని మనం ఒక క్లియర్ కట్గా మనం ముందరికి వెళ్తే మనకు ఈ ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే మనం ఈరోజు చూసినట్టయితే చాలామంది ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయకుండా చాలా ఓపెన్గా తమ ఫొటోస్ని డౌన్లోడ్కి పెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల ఫొటోస్ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబుల్గా మనకి ఈ లేడీస్ అవనివ్వండి లేకపోతే గర్ల్స్ అవనివ్వండి, వాళ్ళ సెల్ఫీస్ అంటాం మేము. ఈ సెల్ఫీస్ని హై క్వాలిటీ సెల్ఫీని పెట్టడం వల్ల ప్రొఫైల్ పిక్చర్గా, డిస్ప్లే పిక్చర్గా ఈ పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకొని వేరే వాటిలోకి ఉపయోగించుకునే అవకాశం వాళ్ళకి కనిపిస్తున్నాం. ఈ ప్రైవసీ సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీరు ఫొటోస్ షేర్ చేసుకున్నా ఎవరైతే మీరు చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే మనం అవకాశం ఇస్తాం చూడడానికి. మిగతా వాళ్ళు ఇది చూసే అవకాశం మనం తగ్గిస్తున్నాం. అంటే వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎవరు చూడండి ఈ ఫేస్బుక్స్ని కానీ అన్ని కంపెనీస్ మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి యూజెస్ ఏంటో చెప్పండి. ఈరోజు చూసినట్టయితే మనం వాడే సోప్, షాంపూ దగ్గర నుంచి అన్ని ఒక సాఫ్ట్వేర్ దాకా అన్ని కంపెనీస్ ఇవాళ సోషల్ మీడియాని ఒక మంచి మార్కెటింగ్ ప్లాట్ఫామ్గా వాడుతున్నారండి. మార్కెటింగ్ అనేది మనం ఎర్లియర్ చూసినట్టయితే డోర్ టు డోర్ మార్కెటింగ్ ఉండేది, సేల్స్ మార్కెటింగ్ ఉండేది. బట్ ఈరోజు ఈ సోషల్ మీడియా అనేది ఒక మంచి ఫోరం లాగా ఆపరేట్ అవుతుంది. చాలా కంపెనీస్ వాళ్ళ యూజర్స్ని పెంచుకోవడం కానీ లేకపోతే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, కస్టమర్స్కి ఇంకా దగ్గర అవడానికి, వాళ్ళ అభిప్రాయాలు ఇంకా సేకరించడానికి, మార్కెటింగ్ చేయడానికి సోషల్ మీడియా అనే ఛానల్ని చాలా పాపులర్గా ఉపయోగిస్తున్నారు. కాకపోతే కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనం చూసుంటారు చాలా చోట్ల మమ్మల్ని ఫేస్బుక్ పేజ్కి వెళ్ళి లైక్ చేయండి అని, ట్విట్టర్లో ఫాలో అవ్వండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టీవీ న్యూస్ ఛానల్స్ కూడా అంతే. చాలామంది మనకి ఈ ఒక ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం గురించి కానీ లేకపోతే మీ సూచనలు ఏ రకంగా మీరు ఇద్దాం అనుకుంటున్నారని కానివ్వండి, అన్నీ కూడా సోషల్ మీడియాకి టార్గెట్ చేస్తున్నారు. కానీ మనం కంపెనీస్ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. కానీ తప్పులు అంటే చట్టం దృష్టిలో అవి తప్పులు. సో అది అందుకనే నేను ఒక చిన్న సూచన ఇద్దాం అనుకుంటున్నాను. సోషల్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న సజెషన్ లేకపోతే సూచన ఏంటంటే, హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా పాపులర్గా ఈరోజు కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఆ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసేటప్పుడు ట్రేడ్ మార్క్ అని ఉంటుందండి. ట్రేడ్ మార్క్ అనేది ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే దాని లోగో కానివ్వండి, దాని ప్రజెంటేషన్ కానివ్వండి, అది రాసిన స్టైల్ కానివ్వండి, మనం ఒక బ్రాండ్ని చూసి మనం ఐడెంటిఫై చేస్తున్నాం, ఓకే ఇది ఫలానా బ్రాండ్, ఇది ఫలానా కంపెనీ అని. ఇలాగ ఉండే నేపథ్యంలో ఈ హ్యాష్ ట్యాగ్స్లో ఇలాంటి పేర్లు రాయటం వల్ల కాపీరైట్ కానివ్వండి, ట్రేడ్ మార్క్ కానివ్వండి, దాని యొక్క ఇన్ఫ్రింజ్మెంట్స్ జరుగుతున్నాయి, దాని వైలేషన్స్ జరుగుతున్నాయి, దానిలో తప్పులు జరుగుతున్నాయి. సో కంపెనీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది కూడా చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. కాపీరైట్ కానివ్వండి లేకపోతే ట్రేడ్ మార్క్ కానివ్వండి వైలేట్ కాకుండా, ఎక్కడ ఈ నియమాలకు సంబంధించిన నియమాలను ఉల్లంఘించకుండా
ఉండే హ్యాష్ ట్యాగ్స్ని మాత్రమే ఉపయోగించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలానే మనం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యూజర్స్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ మనం యాక్సెస్ ఉంటుంది వాళ్ళ ప్రొఫైల్కి. అలాగే యూజర్ అగ్రిమెంట్ అనేది కూడా మనం ఈరోజు కంపెనీస్ కూడా చాలామంది నిబంధనలతో కూడిన యూజర్ అగ్రిమెంట్ ఒకటి పెట్టుకోవాలండి. అది మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 అలాగే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2011 మనల్ని మ్యాండేటరీగా మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఇలా ప్రతి వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే ప్రతి వాళ్ళు ఒక సింపుల్ యూజర్ అగ్రిమెంట్ని కూడా తయారు చేసుకోవాలి. అంటే యూజర్స్కి మనం వాళ్ళ డేటా కలెక్ట్ చేస్తున్నాం, ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం, ఏ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తున్నాం అని ఒక చిన్న నోట్ తోటి పెట్టుకుంటే ఇంకా మంచిది మనకి. అది మన ఒక డిస్క్లైమర్ లాగా ఉంటుంది. ఇది పెట్టుకోని పక్షంలో మన మీద సివిల్ లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతి యూజర్కి కూడా. సో యూజర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోకర్లేదు. మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే దానిలోంచి మీరు ఆ పర్టికులర్ సర్వీస్ని మనం అందుకోవచ్చు. అలా ఇచ్చుకునేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా యూజర్ అగ్రిమెంట్ ఉందా ఆ కంపెనీకి, ఆ కంపెనీ మనకు చెప్తోందా ఎవరు డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఏం డేటా కలెక్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకు చెప్తున్నారా. అది చెప్పకపోతే దయచేసి మీ డీటెయిల్స్ ఇవ్వకండి. చెప్తే అప్పుడు మీరు అవగాహన ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి యూజర్ అగ్రిమెంట్లు చెక్ చేసిన తర్వాతే అగ్రీ చేయండి. లేకపోతే అది ఎలా ఉంటుందంటే నేను అందరికీ సరదాగా చెప్తుంటాను, ఈ పాలసీలు అవన్నీ ఎలా ఉంటాయంటే మన భార్యతో కాకపోతే భార్యనా లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతాం. మనం చాలా సందర్భాల్లో మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. కానీ ఫైనల్గా మనం ఏం చెప్తాం, ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను లేకపోతే ఓకే అని చెప్పి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. అలాగే కూడా పాలసీలు కూడా ఎలా ఉంటాయంటే మనం ఏవి చదవకుండా ఓకే నేనంతా చదివేశాను ఐ అగ్రీ అనే రోజు మనం నొక్కి క్లిక్ అంటాం దీన్ని. ఐ అగ్రీ అనేటప్పటికి ఏమవుతుందంటే తెలుసో తెలియకుండానో మనం మొత్తం మన కన్సెంట్ని ఇచ్చేస్తున్నాం. సో రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఆల్రెడీ ఐ అగ్రీ అని చెప్పాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా మనం వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే మనం ఫేస్బుక్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా www.facebook.com అని మీరు వెబ్సైట్ అడ్రస్ని అడ్రస్ బార్లో కొట్టండి. చాలా సార్లు ఏమవుతుందంటే మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం ఫేస్బుక్ అని, లేకపోతే అక్కడెక్కడో ఒక ఫేస్బుక్ లింక్ కనపడితే మనం అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం. అలా చేసుకోవడం వల్ల ఫిషింగ్ అంటాం. ఫిషింగ్ అంటే అది ఫేక్ పేజ్ అండి. అలాగే ఒరిజినల్ లాగే ఉంటుంది, కాకపోతే ఏమవుతుందంటే అది ఫస్ట్ టైం మనం డీటెయిల్స్ ఇవ్వగానే ఎర్రర్ చూపిస్తుంది. సో మనం ఫస్ట్ టైం ఎర్రర్ చూపించిందని మనం ఏం చేస్తామంటే రెండోసారి ఎంటర్ చేస్తాం. రెండోసారి ఎంటర్ చేసినప్పుడు మనకి కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం మన అవగాహన ఏంటంటే ఓకే మన కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే మన ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఉంది, కనెక్షన్ ప్రాబ్లం ఉంది అనే అభిప్రాయం మనకు ఉంటుంది. సో ఇలాగా తెలుసో తెలియకో మనం ఫిషింగ్ అనే కాన్సెప్ట్కి బానిస అయిపోతున్నాం. సో ఇలా కాకుండా ఉండడానికి ఒక పద్ధతి ఏంటంటే ఎక్స్టర్నల్గా ఏ లింక్ నుంచి మీరు ఫేస్బుక్కి కనెక్ట్ అవ్వద్దు. ఫేస్బుక్ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా అడ్రస్ బార్కి వెళ్ళి www.facebook.comకి లాగిన్ అయినట్టయితే మనం 90% జెన్యూన్ ఫేస్బుక్ సైట్కి వెళ్ళామని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫేస్బుక్ గురించి? ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, అందరూ సోషల్ మీడియానే వాడండి. సోషల్ మీడియా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా మనం పాత స్నేహితుల్ని కలుసుకోవచ్చు, మన తీపి జ్ఞాపకాలని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫొటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా. తర్వాత ఇన్విటేషన్స్కి వాడుకోవచ్చు. ఈరోజు మనం చూసినట్టయితే పార్టీస్కి, పెళ్ళిళ్ళకి, ఇలాంటివన్నిటికీ వాళ్ళందరూ ఈ బిజీ ఆన్లైన్ లైఫ్లో మనకి ఫిజికల్గా వెళ్ళి మన ఇన్విటేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేని పక్షంలో ఈ సోషల్ మీడియాని వాడుకుంటున్నాం. సో సోషల్ మీడియా అనేది చాలా బెనిఫిట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకే ప్రయోజనం కలుగుతుంది. మన ప్రయోజనం కలిగితే మనం ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ని, ఇంకా అడ్వాంటేజెస్ని ఇంకా ఫాస్ట్గా ఇంకా ప్రాపర్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఒక కార్ లాగా ఇప్పుడు మనం సీట్ బెల్ట్ వేసుకుంటాం. సీట్ బెల్ట్ ఎందుకు వేసుకుంటాం, లేకపోతే హెల్మెట్ ఎందుకు వేసుకుంటాం, మన ప్రొటెక్షన్ కోసం వేసుకుంటాం. సీట్ బెల్ట్ వేసుకున్నంత మాత్రాన మన యాక్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు మనకి జరిగే డ్యామేజ్ తగ్గుతుంది. సో ఇదే రకంగా ఫేస్బుక్లో ఇప్పుడు మనం అనుకున్న జాగ్రత్తలు తీసుకుంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో రేపు పొద్దున మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సమస్య మీరు ఎదుర్కొన్నా దాని నుంచి మీరు కొంతవరకు విముక్తి పొందొచ్చు. సో అలాగా మనం ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ
జాగ్రత్తలన్నీ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాని యూస్ చేసుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారి డిజిటల్ ఇండియాని ముందుకు తీసుకెళ్తారని నేను అందరు వ్యూవర్స్ని కోరుకుంటున్నాను. ఇవండి సోషల్ మీడియా వల్ల జరిగే ఉపయోగాలు, అనర్థాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.